అమ్మ చెవులు కుట్టించడానికి ఏ మాసాలు మంచివంటారు? ఏ మాసాలు మంచివి అంటే మనకి కార్తీకం, మాఘమాసము, మార్గశిర మాసము, చైత్ర మాసము మంచివి. కాకపోతే జన్మ మాసంలో చేయకూడదు అంటారు. జన్మమాసం అంటే? జన్మమాసం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చైత్ర మాసంలో పుట్టారు, అది మీకు జన్మమాసం అవుతుంది. కాబట్టి ఎవరు ఏ మాసంలో తెలుగు నెలల్ని అనుసరించి పుట్టి ఉన్నారో వాళ్ళకి ఆ మాసంలో చేయకూడదు అని అర్థం. అంటే చెవులు కుట్టించేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ తెలుగు నెలల్ని అనుసరించి ఏదో ఒక నెలలో పుట్టి ఉంటారు కదా, ఆ నెలలో మాత్రం చేయకూడదు. అమ్మ ఏ మాసాల్లో చెవులు కుట్టిస్తే మంచిది కాదంటారు? పనికి రానటువంటివి కూడా చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ బిడ్డ పుట్టినటువంటి మాసం తెలుగు నెలల్ని అనుసరించి ఆ మాసంలో చేయకూడదు. హరిశయన కాలం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పనికిరాదు. భద్రకరణం ఉన్నప్పుడు పనికిరాదు. మూఢంలో పనికిరాదు. వర్జ సమయంలో పనికిరాదు. అమ్మ ఏ వారాల్లో చెవులు కుట్టిస్తే మంచిదంటారు? సోమవారం, బుధవారం, శుక్రవారం ఇవి చాలా మంచివి. గురువారం కూడా పనికి వస్తుంది, పర్వాలేదు. కాకపోతే మంగళవారం, శనివారం, ఆదివారం పనికిరావు. అలాగే ఏ నక్షత్రాల్లో చెవులు కుట్టిస్తే మంచిదంటారు? తప్పకుండా చెప్తాను, రాసుకోవచ్చు. బేసి సంవత్సరాల్లో కుట్టిస్తే మంచిది. తర్వాత నక్షత్రాలకు వస్తే శ్రవణ, ధనిష్ట, పునర్వసు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, హస్త, అశ్విని, పుష్యమి ఈ నక్షత్రాలు చెవులు కుట్టడానికి చాలా మంచివి. అమ్మ ప్రతి జ్ఞానతేజ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. జ్ఞానతేజ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి మనం బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరేనండి. మే 7, 2011 మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకు హైదరాబాద్ లో పుట్టాడు. ఎస్ మ్యామ్, అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో అడగండి మేడం. మేడం, మా అబ్బాయి అండి జ్ఞానతేజ్. బాబు కెరీర్ ఎట్లా ఉంటది? కొంచెం మొండిగా తయారవుతున్నాడు అండి, చెప్పిన మాట వినాడు. మొండిగా ఉన్నాడా మీ అబ్బాయి? ఎస్ మ్యామ్. అంటే దశమ స్థానంలో కుజుడు, రవి ఇద్దరు ఉన్నారు. అందులో స్వస్థానంలో ఉచ్చస్థానం కూడా అయింది. కాబట్టి కొంత అహంకారం, ఈగో చాలా ఉంటుంది అబ్బాయికి. దానికి తోడు స్థిర నిర్ణయాలు ఏవి ఉండవు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకుంటూ ఉంటాడు. అందుకని మొండిగా ఉన్నా కూడా మీరు కొంత అతనికి చెప్పే రీతిలో చెప్తే వినేటువంటి అవకాశం కూడా అతని జాతకంలో ఉంది. తర్వాత కెరీర్ అన్నారు, మీరు కంగారు పడవలసినటువంటి అవసరం అయితే ఇతని జాతకంలో కనపడలేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇతని జాతకం. ఓకే. అంటే చదువుతాడండి, మొండిగా ఉంటాడు. కాకపోతే అదేం పర్వాలేదు, ఇంకా చిన్నపిల్లవాడే కదా. ఇతనికి స్వస్థానంలో చక్కగా భాగ్యస్థానంలో పూర్వపుణ్యం చాలా ఉంది. భాగ్యస్థానంలో, స్వస్థానంలో గురువు, ఉచ్చంలో శుక్రుడు, అద్భుతంగా ఉంది. మీరేం కంగారు పడక్కర్లేదు. 3 శుభగ్రహాలు 9 ఉన్నాయి. అందుకని తర్వాత రాబోయే దశలు కూడా ఇతనికి అనుకూలంగానే ఉన్నాయి. మీరు ఏమాత్రం కూడా కంగారు పడకండి. మంచి భవిష్యత్తు ఉంది మీ అబ్బాయికి, బాగా చదువుకుంటాడు. కాకపోతే అతనికి మీరు తిట్టి కొట్టి చెప్పి విమర్శించి చెప్తే వినడు. బుజ్జగించి చెప్పే రీతిగా ఎందువల్ల నష్టం వస్తుంది, ఎందువల్ల కష్టం వస్తుంది అని అతనికి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి. అమ్మ తిథి ఎలా నిర్ణయించాలనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే నక్షత్రం తిథి కలిసి వచ్చిన రోజు పుట్టినరోజు జరుపుకోవాలి అన్నారు. అంటే ఎప్పుడు అలానే జరుపుకోవాలంటారు? ప్రతి నెల నక్షత్రం తిథి 2 కలిపి రావాలా? అలా కాదు, ఎప్పుడు కూడా తిథి ప్రకారమే మీరు చేసుకోండి. ఒక్కోసారి నక్షత్రం ముందు రోజు తర్వాత రోజు వస్తూ ఉంటుంది. కానీ తిథికే ప్రాముఖ్యత. సూర్యోదయంతో కలిసి కనీసం తర్వాత ఒక 24 నిమిషాలైనా మీరు పుట్టిన తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజు పుట్టినరోజు జరుపుకోవాలి. ఒకవేళ ఈవేళ రేపు కూడా సూర్యోదయానికి లేదనుకోండి, మీ జన్మ నక్షత్రం ఆ 2 రోజుల్లో ఏ రోజు వస్తే ఆ రోజు జరుపుకోండి. అలా. అయితే చాలా మంది, ఒకవేళ కొంతమంది అధిక మాసంలో పుట్టున్నారు అనుకోండి అమ్మ, మరి అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం రావచ్చు, రాకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా జరుపుకోవాలి? చాలా మంచి ప్రశ్న. రావచ్చు అన్నారు, రాదు. ప్రతి సంవత్సరం అధిక మాసం ఉండదు. 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అధిక మాసం వస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే ప్రతిసారి అదే మాసం అధిక మాసంగా 3 ఏళ్లకోసారి కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా శ్రావణ మాసంలో పుట్టారు, అధిక మాసంలో పుట్టారు, మళ్ళీ అధిక శ్రావణం రావాలంటే మళ్ళీ 3 ఏళ్ళకి అధిక శ్రావణమే రావాలని ఏం లేదు. కార్తీకం రావచ్చు, భాద్రపదం రావచ్చు, చైత్రం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. మళ్ళీ ఇంకెన్నో సంవత్సరాల తర్వాత కానీ అది వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మీకు చాలా మంచి ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఏమిటంటే అధిక మాసంలో పుట్టినటువంటి వాళ్ళైనా, నిజ మాసంలో పుట్టినటువంటి వాళ్ళైనా
ప్రతి సంవత్సరం వాళ్ళు నిజ మాసంలోని ఆ తిథి రోజు మాత్రమే పుట్టినరోజు జరుపుకోవాలి. అసలు పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలంటారు? అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ మధ్యలో అసలు ఏ విధంగా ఉండాలంటారు? ఎవరిది పుట్టినరోజు అంటే చిన్నపిల్లలకైతే మనం చేయిస్తాం, పెద్దవాళ్ళైతే మనం చేసుకుంటాం. లేవక అనేట అసలు ఆ రోజు భూమికి ముందు నమస్కారం చేసుకొని, పడక మీద నుంచి లేవకుండానే గణపతికి ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని, ఆ తర్వాత లేచి ఆ రోజు స్నానం ఏ విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎవరికి పుట్టినరోజు వాళ్ళకి కుంకుమ పెట్టి తల మీద నూనె పెట్టి దీపహారతి చూపిస్తారు. అంటే మంగళ స్నానాలు మామూలుగా పెళ్ళి ఉపనయనం అప్పుడు చేయిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా దీపహారతి చూపించి ఆ తర్వాత సున్నిపిండి, ఒంటికి నూనె రాచుకుని కదా పింగన స్నానం చేస్తారు. అలా చేసినప్పుడు సున్నిపిండి పెట్టుకుంటారు. దానితో పాటు నువ్వులు నూరినటువంటి పిండి కూడా ఒంటికి పెట్టుకోవాలిట. ఆ తర్వాత ఆ స్నానం చేసే నీటిలో కూడా కొన్ని నువ్వులు వేయాలిట. ఈవిడేంటి ప్రతి పండక్కి నువ్వులు చెప్తోంది అని అనుకోకండి. నేను నువ్వుల కోసం అని చెప్పటం లేదు. ధర్మ సింధు మీరందరూ చదవండి, లేదా చదివిన వాళ్ళని అడగండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే విష్ణు శరీరం నుంచి పుట్టినటువంటివని, వాటికి అత్యంత పవిత్రత ప్రత్యేకత ఉందని, దానివల్ల ఆయుష్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని నువ్వుల పిండిని ఒంటికి రాచుకుని స్నానం చేయాలి. కాసిని నువ్వులు స్నానం చేసే నీటిలో వేసుకుని, అది ఏ మాసమైనా కావచ్చు, ఏ వర్గం వాళ్ళైనా కావచ్చు, ఏ వయస్సు వాళ్ళైనా కావచ్చు, అందరికీ కూడా ఇదే పద్ధతి. అలా నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా స్త్రీలు కానీ పురుషులు కానీ కుంకుమ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చి సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. ఇంట్లో దేవుడికి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి గణపతికి, కులదైవానికి, ఇష్టదైవానికి, ఆ తర్వాత గురువుకి, వీళ్ళందరికీ కూడా నమస్కారం. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సరస్వతి, షష్ఠీదేవికి నమస్కారం చేయాలిట. 12 సంవత్సరాలు దాటే వరకైతే తప్పనిసరిగా షష్ఠీదేవి పూజ, ప్రతి పుట్టినరోజు నాడు షష్ఠీదేవికి పూజ చేయాలి. ఆ విధంగా చేసి ఆ తర్వాత కొన్ని ప్రత్యేక నైవేద్యాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. శ్లోకాలు కూడా ఏమిటంటే తర్వాత చిరంజీవులని, మహర్షులని కూడా తలుచుకోవాలిట. వీళ్ళందరినీ కూడా స్మరించుకుని నమస్కారం చేయాలిట. అలాగే ఏ దేవతల్ని పూజించాలంటారు? ఇప్పుడు దేవతల పేరు చెప్పాను కదా నేను. గణపతి, తర్వాత మనకి సూర్య భగవానుడు, భూదేవికి నమస్కారం చేయాలి. ఇష్టదైవానికి, కులదైవానికి లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, ఇలా షష్ఠీదేవికి తప్పనిసరిగా పూజ చేయాలి. ఏమని ప్రార్థించాలమ్మా? ఏమని ప్రార్థించాలి అంటే ఇక్కడ మనకి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వమని చెప్పేసి, సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి నమస్కారం చేయాలి. దేవతలకే కాదు, చిరంజీవులకి, మహర్షులకి కూడా నమస్కారం చేయాలి. అంటే వాళ్ళు ఎవరు అనేటువంటిది, ఎవరెవరిని తలుచుకోవాలి అనేటువంటిది చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళందరి పేర్లు, అంటే సరస్వతి, గణపతి అంటే అందరికీ గుర్తుంటుంది, కానీ ఏ ఋషులని, చిరంజీవులని తలుచుకోవాలి అంటే అందరికీ పేర్లు గుర్తుండకపోవచ్చు. అందుకని కనీసం రాసి పెట్టుకుని ఆ పుట్టినరోజు నాడు పెద్దవాళ్ళు ఈ దేవతల్ని, ఈ ఋషుల్ని స్మరణ చేయండి. ఎందుకంటే వాళ్ళు చిరంజీవులు కాబట్టి వాళ్ళని స్మరణ చేసి కోరినా కూడా మనకు ఉండేటువంటి అల్పాయుష్య దోషాలన్నీ పోతాయిట. అమ్మాయి ప్రతి కృష్ణతేజారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. కృష్ణతేజ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే అండి. మే 30, 2014 అవునండి. మధ్యాహ్నం 1:03 పుట్టాడు కదండి? అవునండి, హైదరాబాద్. సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. బాబు 2 years మేడం, ఇంకా కొంచెం మాటలు రావట్లేదు, దాని గురించి. కొంచెం రావట్లేదంటే అసలు మాట్లాడడం లేదా? ఏదో మాట్లాడుతుంటాడు కానీ అత్త తాత అట్లా ఏం అనడు అనమాట, దాని గురించి. అత్త తాత అనటం లేదా? మాటలు అసలు ఏదో మామూలుగా అరుస్తూ ఉంటాడు కానీ మాటలు ఇంకా రావట్లేదని దాని గురించి.